రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అప్లై చేశారు కదండి. అంటే పిల్లలకి ఫ్రీ సీట్ రావాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్లో అప్లై చేశారు కదా. ఆ రిజల్ట్ అయితే నిన్న రాత్రి 8 o'clockకి రిజల్ట్ అనేది విడుదలయ్యాయండి. సో ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకుంటారో నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ లిస్ట్ మాత్రమే ఫైనల్ కాదండి, ఓకేనా. సెకండ్ మెరిట్ లిస్ట్ ఇంకొకటి ఉంటుంది. ఈ లిస్ట్లో నేమ్స్ రాని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వద్దండి. సెకండ్ మెరిట్ లిస్ట్ మళ్ళీ విడుదల చేస్తారనమాట. April 12కి రిలీజ్ చేస్తారంట ఆ లిస్ట్ అనేది. నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను, మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి. అయితే ముందుగా ఇప్పుడు నిన్న రిజల్ట్ విడుదల చేశారు కదా, ఆ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి CSE అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, CSE గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ లింక్ ఓపెన్ చేయండి. ఇదిగోండి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక క్లిక్కర్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఫైల్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుందండి. తర్వాత ఫైల్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే కనుక మన ఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఉందండి. జిప్ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. నా ఫోన్ అయితే దీనికి సపోర్ట్ చేయట్లేదు, ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు అనమాట. సో పీడిఎఫ్ని నేను ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేశాను. డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ అవ్వకుండా PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అయిందనమాట. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా PDF డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు రిజల్ట్ చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.